తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగును వేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నేడు ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు తొలి సమావేశాన్ని నిర్వహించబోతోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన జరగబోతున్న ఈ భేటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు, జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్స్, ఎన్డబ్ల్యూడీఏ ప్రతినిధులు పాల్గొంటున్నారు. గత ఏడాది జులైలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఏర్పాటైన ఈ కమిటీ ప్రధానంగా నదీ జలాల పంపిణీ అండ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ పై చర్చించబోతోంది. ప్రస్తుతం ఈ సమావేశంలో అన్నిటికంటే వివాదాస్పదంగా మారిన నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్ గా మారుతుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ లింక్ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతుందని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని, ఇది పూర్తిగా అక్రమమని నిరూపించేందుకు తెలంగాణ అధికారులు పక్కా సాక్ష్యాధారాలతో సిద్ధమయ్యారు. ముఖ్యంగా నల్లమల్ల అడవుల గుండా కూడా సాగే ఈ ప్రాజెక్టు పర్యావరణానికి సైతం ముప్పుగా మారబోతుందని, దీని ద్వారా ఏపీ అదనపు నీటిని తరలించే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ తన అభ్యంతరాలను గణాంకాలతో సహా వివరించబోతోంది. గతంలో ఈ ప్రాజెక్టు నిలిపివేయకపోతే సమావేశాలకు హాజరు కాబోమని హెచ్చరించిన తెలంగాణ ఇప్పుడు వ్యూహాత్మకంగా భేటీలోనే ఏపీ వాదనలను ఎండగట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ ఏ రకమైన మధ్యవర్తిత్వం వహిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ జరగబోయే సమావేశంలో 2 రాష్ట్రాల నుండి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? అట్ ద సేమ్ టైం ఇటు నల్లమల్ల ప్రాజెక్ట్ కు సంబంధించి సెంటర్ ఆఫ్ డిస్కషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఏపీ ఎలా ఈ వాదనను ఇటు తీసుకోబోతుంది అనుకోవాలి? రైట్ సర్తాజ్, గత 11 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ఈరోజు తొలి సమావేశం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ తొలి సమావేశం అనేది మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతోంది. కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం అనేది మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి కేఆర్ఎంబీ అలాగే జీఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ బోర్డు చైర్మన్, మరోవైపు గోదావరి రివర్ బోర్డు చైర్మన్ ఇద్దరు కూడా హాజరవుతారు. దానితో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీరింగ్ చీఫ్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, మరోవైపు నేషనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వాటర్ బోర్డు సంబంధించి చీఫ్ ఇంజనీర్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అంటే ఈ నెల 2వ తేదీన దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2వ తేదీన కమిటీ ఏర్పాటు చేస్తూ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, మరోవైపు జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కమిటీ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఈరోజు మధ్యాహ్నం సమావేశం కాబోతున్నారు. ఇక ఎవరి వాదులు వారు వినిపించబోతున్నారు. 2 రాష్ట్రాలపైన 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం ఏదైతుందో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటిపై ఈరోజు ఇద్దరు కూడా నివేదికలు సమర్పించున్నారు. వారి వాదనలు వినిపించబోతున్నారు. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రధాన సమస్యగా మారింది పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు. మొదట బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు అనేది నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దానికి నిలిపివేయాలి. దాన్ని నిర్మించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందనేది ప్రధానంగా లేఖల ద్వారా ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమై వారికి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం పైన ఏపీ ప్రభుత్వం వెనక తగ్గింది. దాని ప్రాజెక్టు అలాగే డిజైన్ మార్చి మళ్ళా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అనే పేరుతో మళ్ళీ దీన్ని నిర్మాణం చేపడుతుంది. కాబట్టి ఏ విధంగా నిర్మాణం చేపట్టి నష్టం అనేది తెలంగాణకు జరుగుతుంది అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అధికారులందరూ కూడా ఈరోజు వాదనలు వినిపించబోతున్నారు. వారి అభ్యంతరాలు గతంలోనూ తెలియజేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా తెలియజేయబోతున్నారు. గతంలో లేఖల ద్వారా వారి అభ్యంతరాలు తెలిపినప్పటికీ కూడా ప్రత్యక్షంగానే కేంద్రంతో దీనిపై ఫైట్ చేయాలనేది ప్రధానంగా వారు నిర్ధారించుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయాలి, దానిపై నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఫైట్ చేస్తుంది. దానిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం అంటే వృధాగా పోతున్న నీటిని మాత్రమే మేము ఒడిసిపట్టుకుని వాటికి నిర్మాణం చేపట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి వినియోగించుకుంటున్నాం అనేది ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు అనేది ప్రధానంగా ఇప్పుడు అర్థమవుతోంది. దానిలో భాగంగానే ఇటు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపైన వెళ్ళారు. తర్వాత
దాన్ని సివిల్ సూట్ వేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసిన నేపథ్యంలో త్వరలోనే సివిల్ సూట్ కూడా దాఖలు చేస్తామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే ఉందో ఈరోజు కమిటీ సమావేశం కాబోతుంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ పనిచేయబోతుంది. అయితే రెండు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మధ్యవర్తిత్వం వహిస్తుంది, మధ్యవర్తిత్వం వహించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఇది క్లోజ్ డోర్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో దీనికి ఎటువంటి మీడియాను ఎలవ్ చేయడం లేదు. కేవలం వారు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎటువంటి సమాచారం అనేది ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. వారు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కాబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్వహించకపోతే మాత్రం ఆపకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేది తెలంగాణ వాదన వినిపించబోతోంది. ఇటు ఏపీ మాత్రం ఎటువంటి నష్టం జరగదు అనేది ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఎవరి వాదన వారు వినిపిస్తున్న నేపథ్యంలో ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సటర్. Yes, thank you, Shiva.